హరే కృష్ణ. ధర్మరాజుని ఇప్పుడు కొంగ 122వ ప్రశ్న అడుగుతుంది. అదేంటో చెప్తాను. యక్షుడు అడుగుతాడు, ఏది తెలుసుకోవాల్సిన వార్త అని అడుగుతుంది యక్షుడు. ధర్మరాజు చెప్తాడు, మోహం అనే ఈ బ్రహ్మాండ పాత్రలో సమస్త ప్రాణుల్ని పడవేసి రాత్రి పగలు అనే ఇంధనంతో సూర్యుడనే అగ్నిని ఉపయోగించి మన మాసాలు ఋతువులు అనే గరిటతో కాలం ప్రాణులను ఉడకబెడుతూ ఉంది. ఇదే తెలుసుకోవాల్సిన వార్త అని చెప్తాడు ధర్మరాజు. 123వ ప్రశ్న, పురుషుడంటే ఎవరు అని అడుగుతాడు. పుణ్యకర్మలు చేయడం వల్ల ఏవని కీర్తి భూమి ఆకాశం అంతటా నిండి ఉంటుందో అతడే పురుషుడని చెప్తాడు. 124వ ప్రశ్న, లోకంలో అందరికన్నా ధనవంతుడు ఎవరు? ప్రియాన్ని అప్రియాన్ని సుఖాన్ని దుఃఖాన్ని గతాన్ని భవిష్యత్తుని ఒకేలా చూడగలిగేవాడే ఈ లోకంలో అందరికన్నా ధనవంతుడు అని చెప్తాడనమాట. 124 ప్రశ్నలు కొంగ చెప్పింది. కరెక్ట్ సమాధానం చెప్పావు ధర్మరాజా, అన్నీ ధర్మంగానే చెప్పావు. ఈ క్వశ్చన్లన్నీ నాకు చాలా మెచ్చుకుంటాడు, కొంగ మెచ్చుకుంటుంది. అసలు కొంగ ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడిగిందో తెలుసా? ఈ 12 సంవత్సరాలు వీళ్ళు అరణ్యవాసంలో ఉన్నారు కదా, ఎవరు వచ్చారు? మార్కండేయ మహర్షి వచ్చాడు, నారదుడు వచ్చాడు, రోమస మహర్షి వచ్చాడు, వ్యాస మహర్షి వచ్చాడు. ఇంతమంది మహర్షులు వచ్చి ధర్మసూత్రాలని ధర్మాన్ని చెప్పి కథలు, నలదమయంతులు కథలు చెప్పారు, ఇంకా చాలా కథలు చెప్పి వీళ్ళకన్నీ మంచి చెప్పారు కదా. ఇవన్నీ ధర్మరాజు విన్నాడా? వినకుండా ఈ చెవును వదిలేశాడా అని ఇంకా ఆ డౌట్ వచ్చి కొంగ ఇన్ని ప్రశ్నలు అడుగుతుందన్నమాట. ఆ కొంగ ఎవరో కాదు, వేరే చెప్తాను మళ్ళీ. ఎందుకన్ని ఇన్ని అంటే విన్నాడా, లేదంటే రాజ్యం మీద వ్యామోహం ఏమన్నా ఉండి ఇలా విన్నాడా అని డౌట్ వచ్చి కొంగ ఇన్ని ప్రశ్నలు అడుగుతుందన్నమాట. ధర్మరాజు అన్నీ కరెక్ట్గా చెప్తాడనమాట. ఇంక ఇప్పుడు మంచి ఘట్టం ఉంటుంది. అదేంటంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొంగ ఎవరో చెప్తాను, ఆ నలుగురు తమ్ముళ్ళు ఏమయ్యారో చెప్తాను. హరే కృష్ణ.